బ్రేకింగ్ న్యూస్. యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ 2 రోజులుగా ప్రశ్నిస్తుంది ఎన్ఐఏ. 2 రోజుల పాటు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశాడు అనే అంశాలపై ఆరా తీస్తుంది. పాక్ అనుకూల కంటెంట్ ను పోస్ట్ చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తుంది ఎన్ఐఏ. బయ్యా సన్నీ యాదవ్ను అధికారులు అదుపులోకి తీసుకోవడంపై సన్నీ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ అడ్వకేట్లను కలిసి సలహాలు తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు విచారణ ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు. ఎన్ఐఏ అదుపులో ఉన్నట్లు ఎలాంటి సమాచారం ఇవ్వరని, కోర్టును ఆశ్రయించినా ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలుసుకున్నారు. వారం పాటు విచారణ జరిపి తప్పు లేకపోతే వదిలేస్తారని తెలియటంతో సన్నీ పేరెంట్స్ ఊపిరి తీసుకున్నారు. ఇక తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి విచారణ ముగిశాక తిరిగి వస్తారని చెప్తున్నారు బయ్యా పేరెంట్స్. పాకిస్తానే కాదు, సుమారుగా 40 దేశాలు తిరిగిండు. మామూలుగా అన్న తిరగడం బైక్ రైడర్ అతను. మొత్తం వరల్డ్ మొత్తం అందరికి చూపిస్తుంటాడు బైక్ మీద. ఇది ఆ ప్రాంతాలు, ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి మొత్తం అది చూపిస్తుంటాడు. దాంతోపాటు భాగంగా పాకిస్తాన్ వెళ్ళింది తప్ప అంతకంటే ఏం లేదు అసలు. దాంట్లో మ్యాటర్ లేదు. అనవసరంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన వార్తలు రాస్తున్నారు. అసలు ఆ పాకిస్తాన్ సంబంధాలని, ఉగ్రవాదం అని చెప్పి చాలా రాస్తున్నారు. అసలు అది కరెక్ట్ కాదు. అసలు కరెక్ట్ తెలుసుకొని రాయాలి తప్ప ఇష్టం వచ్చిన రాయొద్దుగా. గూఢచార సంబంధాలు పాకిస్తాన్ లేదు. కేవలం అతను బైక్ రైడర్, ఓన్లీ ట్రావెలింగ్ చేస్తుంటాడు. విజిట్ చేసి ప్రతి దేశం తిరుగుతుంటాడు. ప్రతి దేశం లాగానే పాకిస్తాన్ కూడా తిరిగి వచ్చింది. అంతే తప్ప దాని మీద గూఢచారాలు అని రాంగ్ వార్తలేదు, తప్పుడు వార్తలు తప్ప ఏం లేదు. అందులో అర్జెంట్గా మా బాబు అడ్రస్ నాకు కావాలి, ఎక్కడున్నా నాకు తెలియాలి, అది పోలీసులు స్పందించి నాకు తొందరగా వివరణ ఇవ్వాలని చెప్తున్నాను. ఇదే రైట్. ఇక ఆపరేషన్ సింధూర్ టైంలో అటు పాకిస్తాన్లో ఉన్నారు బయ్యా సన్నీ యాదవ్. ఇక అందులో భాగంగా పాకిస్తాన్కి కొంత కంటెంట్ను కూడా పోస్ట్ చేయడం తన యూట్యూబ్ ఛానల్లో జరిగింది. పాకిస్తాన్ అనుకూల కంటెంట్ని పోస్ట్ చేసిన కారణంగా ఇప్పుడు ఎన్ఐఏ అధికారుల అదుపులో ఉన్నారు బయ్యా సన్నీ యాదవ్. ప్రస్తుతానికి అతన్ని ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. అయితే ఎన్ఐఏ అధికారుల ఆధీనంలో ఉన్నప్పుడు ఒక వారం పాటు విచారించి ఎటువంటి తప్పు లేకపోతే తన పక్కన బయ్యా సన్నీ యాదవ్ పక్కన వాళ్లే వదిలేస్తారు అని చెప్పి రిలీజ్ చేస్తారని చెప్పి తెలుసుకున్నారు బయ్యా సన్నీ తల్లిదండ్రులు. ఇక దీంతో ప్రస్తుతానికి వాళ్ళు కుదుట పడినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా తప్పుడు ప్రచారం రాస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కూడా నిన్న బయ్యా సన్నీ యాదవ్ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మనం బిగ్ టీవీలో చూసాం. ఇప్పటికే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. బయ్యా సన్నీ యాదవ్ ఏ తప్పు చేయలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాడు తన తండ్రి. బయ్యా సన్నీ యాదవ్ విచారణకి సంబంధించి అదే విధంగా ఆయన ఎక్కడున్నారు అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రమేష్, మనం చూస్తున్నాం ఎన్ఐఏ అధికారుల ఒకవేళ విచారణలో ఉంటే కనుక తన గురించి ఎటువంటి సమాచారం ఉండదని చెప్పి కూడా కొంతమంది న్యాయవాదులు బయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులకు తెలియచేయడం కూడా జరిగిందంటున్నారు. అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆ విచారణ క్రమంలో కూడా ఎవరికి కూడా అధికారికంగా బయటికి విడుదల చేయనటువంటి పరిస్థితి, చెప్పని పరిస్థితి అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం బయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అధికారుల విచారణలో ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా అతన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అతను పాకిస్తాన్లో 2 నెలల పాటు అక్కడ తలదాచుకోవడం జరిగింది. అక్కడ ఇంటర్నేషనల్ బైక్ రైడర్ కావడంతో పాకిస్తాన్ వీసా తెచ్చుకొని 2 నెలల పాటు కూడా అక్కడ పూర్తిగా సంచరించి అదే కంటెంట్ను, ఆ వీడియోని ఎక్కడైతే కరాచీ, లాహోర్లో అతను అంతా కూడా పర్యటించారో అదే వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ చేసినటువంటి వీడియోపైయే ఎన్ఐఏ అధికారులు మొత్తం విచారణ అయితే ప్రారంభించడం జరిగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మొత్తం యూట్యూబర్లంతా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన వారందరినీ కూడా విచారిస్తున్నారు. అదే క్రమంలో కూడా బయ్యా సన్నీ యాదవ్ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా తల్లిదండ్రులు పూర్తి ఆందోళనలో ఉన్నారు. తమ కుమారుని ఎక్కడికి తీసుకెళ్లారు, ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారా లేకపోతే మరేమైనా
ఇతర పోలీసులు అరెస్ట్ చేస్తారా, బయట పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. కానీ వారు ఆ న్యాయ సలహా మేరకు కొంతమంది న్యాయవాదులతో మాట్లాడడం, ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అధికారులు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు కూడా, విచారణ ప్రారంభించేటప్పుడు కూడా ఎవరికి సమాచారం అందించదు. ఒక వారం రోజుల పాటు కూడా ఆ ఎన్ఐఏ పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఒకవేళ విచారణలో కనుక ఇతనిపై ఏదైనా నేరం తేలితే కనుక అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తన కొడుకు మాత్రం ఎలాంటి నేరం చేయలేదు. అతను ఇప్పటికే మొత్తం 40 దేశాలకు కూడా చుట్టి వచ్చారు. ఈ విధంగా బైక్ రైడర్ ఇతర దేశాలకు ప్రతిసారి కూడా పోయిస్తారు. అందులోనే భాగంగా పాకిస్తాన్ కి వెళ్ళి వచ్చాడు. కానీ కేవలం ఒక పాకిస్తాన్ కోసమే అని వెళ్ళి అక్కడ వీడియో చేయలేదు. ఏ దేశం వెళ్ళినా ఇప్పటికీ 40 దేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. వెళ్ళిన ప్రతిసారి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆ పర్యటన విశేషాలను కూడా అప్లోడ్ చేస్తారు. అందులోనే భాగంగా కూడా పాకిస్తాన్ వీడియోని అప్లోడ్ చేశారు. కాబట్టి తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు. కానీ కొన్ని ఆ సోషల్ మీడియాలో మొత్తం కూడా పాకిస్తాన్ గూఢాచారిలాగా, దేశద్రోహలాగా చిత్రీకరించడం అనేది తమకు మింగుడు పడడం లేదు. ఇప్పటికైనా మానుకోవాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఆందోళన కాస్త సద్దుమణిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే పహల్గామ్ దాడి జరిగినప్పుడు కూడా అతను ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి మాట వాస్తవం కాదు. ఖచ్చితంగా అతను ఏప్రిల్ 22న దాడి జరిగింది. కానీ ఏప్రిల్ 10నే అతను ఇండియాకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నిన్న అతని స్నేహితుడు మాట్లాడారో, చెర్రీ, మరొక యూట్యూబర్ చెర్రీ మాట్లాడారో, ఆ చెర్రీ దగ్గరే చెన్నైలోనే గత కొంతకాలంగా ఉంటున్నారు. చెన్నైలో ఆ చెర్రీ వద్ద ఉన్నప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా విచారిస్తున్నారు. మొదటగా తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్దాం, పిటిషన్ వేద్దాం, అదేవిధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు పోలీసు ఉన్నతాధికారులని కలుస్తాం అనుకున్నా. కానీ చాలా వరకు మొత్తం ఇది ఎన్ఐఏ కేసు, జాతీయ దర్యాప్తు సంస్థ కాబట్టి మీరు హైకోర్టుకు వెళ్ళినా కానీ, ఉన్నతాధికారులను కలిసినా కానీ ఎలాంటి మీకు ఉండదు. ఖచ్చితంగా వారం రోజుల పాటు వారికి విచారణ ఉంటుంది. ఆ విచారణ తర్వాత కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఒకవేళ అతనికి ఆ నేరం రుజువై అక్కడ పాకిస్తాన్ తో కొంతమందితో కూడా సంబంధాలు ఉండడం, ఏదైనా నేరం రుజువైతే అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తమ కుమారుడు ఎలాంటి నేరం చేయలేదు కాబట్టి వస్తారు. కాబట్టి కాస్త వారు ఆందోళన అయితే విరమించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, ఇప్పటికే ఏదైతే పాకిస్తాన్కి వెళ్ళి ఈ విధంగా యూట్యూబర్స్ తమ కంటెంట్ క్రియేట్ చేయడం కోసం పాకిస్తాన్ వరకు వెళ్ళారో వాళ్ళందరికీ సంబంధించి కూడా అధికారులు ప్రశ్నించడం చూస్తున్నాం. ఇంతకుముందు మనం జ్యోతి మల్హోత్రాను కూడా ఇదే విధంగా ఆ యూట్యూబర్ తనను కూడా అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ అనుకూలంగా కంటెంట్ క్రియేట్ చేసిన పయ్యా సన్నీ యాదవ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఆ ఎన్ఐఏ అధికారులు. అయితే ఎన్ఐఏ విచారణ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? వారం రోజుల పాటు ప్రశ్నించిన తర్వాత అతన్ని ఏ తప్పు లేకపోతే రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఒకవేళ తన దగ్గర నుంచి ఏదైనా కొంత సమాచారం ఉంది అని తెలిసినప్పుడు ఎన్ఐఏ అధికారులు దాని తర్వాత ఏ విధంగా విచారించే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఒకవేళ ఏదైనా ఆ నేరం రుజువైనట్లయితే ఛార్జ్ షీట్ దాఖలు చేసి కూడా అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. వారం రోజుల క్రితం కూడా స్వగ్రామం ఏదైతే ఉందో సూర్యాపేట జిల్లా నూతన్కల్ కూడా అతను పయ్యా సన్నీ యాదవ్ ఉన్నప్పుడు కూడా ఎస్పీ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు రావడం జరిగింది. సన్నీ యాదవ్తో పాటు సన్నీ యాదవ్ తల్లిదండ్రులను, అదేవిధంగా ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీలు నిర్వహించిన 10 రోజుల తర్వాత కూడా మొన్న చెన్నై ఎయిర్పోర్ట్ లో కూడా అరెస్టు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది, పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఎస్పీ అధికారులు సోదాలు జరిపిన తర్వాత, విచారణ జరిపిన తర్వాత కూడా ఏమీ లేదని మొదటగానే అప్పుడు తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయడానికి కారణం ఏంటనేది కాస్త సిద్ధంగా మారింది. ఎందుకంటే ఇటీవల మొత్తం పాకిస్తాన్ కంటెంట్ ను పూర్తిగా నిషేధం, అప్లోడ్ చేయడం అనేది నిషేధించిన తర్వాత కూడా అతను యూట్యూబ్ లో పోస్ట్ చేయడం పట్ల కూడా మొత్తం దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా అక్కడ జ్యోతి మల్హోత్రా కానీ కొంత 18 మందిపై కూడా ఇతరులపై ఏదైతే కేసు నమోదైందో అందులో భాగంగా కూడా ఇతనిపై కూడా కేసులు నమోదు చేస్తారా, లేకపోతే విచారణలో తనకు అనుకూలంగా ఉన్నట్లయితే విడిచిపెట్టే అవకాశం కనపడుతుంది. కానీ ఇతను ఎందుకంటే పాకిస్తాన్ గతంలో కూడా ఇతను బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది, ఇతర కంట్రీస్కి వెళ్ళడం జరిగింది, 40 దేశాలు కూడా తిరిగి రావడం జరిగింది. వెళ్ళిన ప్రతిసారి కూడా ఇతను వీడియోలు పోస్ట్ చేస్తారు. కాబట్టి అప్పటి వీడియోలు, అదేవిధంగా ఇతర దేశాల్లో సంచరించినటువంటి వీడియోలు, మొన్న పాకిస్తాన్కి వెళ్ళినటువంటి వీడియోలు, ఈ కంటెంట్ అంతా కూడా సేమ్ అనిపించి ఒకవేళ వాళ్ళు ఇంట్రాగేషన్ లో ఓకే అని చెప్తే విడుదల చేసే అవకాశం ఉంది, అదుపులో నుంచి తీసుకునే వదిలిపెట్టే అవకాశం. కానీ ఒకవేళ సరైనటువంటి రీజన్స్ అతను చెప్పకపోయినా కానీ, విచారణకు సహకరించకపోయినా కానీ, ఎందుకంటే అతను 2 నెలల పాటు కూడా అక్కడే ఉండడం జరిగింది. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంత సున్నితమైనటువంటి అంశం, అతని ఇంతకుముందు ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు అతను పోస్ట్ చేసే అంశం అనేది చాలా వరకు బైక్ రైడర్ కాబట్టి, ఇంటర్నేషనల్ బైక్ రైడర్ కాబట్టి పోస్ట్ చేయవచ్చు. కానీ ఇంత జరుగుతున్న అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగినటువంటి అంశాలను, మొత్తం సరిహద్దు ప్రాంతాలను, అదేవిధంగా కరాచీ, లాహోర్లో పర్యటించినటువంటి అన్ని వీడియోలను కూడా అతను కంటెంట్ అంతా కూడా పూర్తిగా
పోస్ట్ చేయడం పట్లనే కూడా దీనిపై మొత్తం పూర్తి స్థాయిలో విచారణ Okay, జరుగుతుంది. మొన్నటి నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. ఇంకా 4 రోజుల పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.